ఈరోజు మనం తెలుసుకుంటాం శ్రీకృష్ణ అవతారం గురించి. శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరిస్తానని మాట ఇచ్చుట. పూర్వం ఒకప్పుడు దుర్మార్గులు దుష్టులు అయిన మహారాజుల రూపంలో ఉన్న అసురుల దుష్ప్రవర్తన వల్ల భూదేవి నానా బాధలు పడుతూ కుంగి కృషించిపోసాగింది. ఈమె ఈ బాధలను ఇక ఓర్చుకోలేక ఒక గోవు రూపంలో సృష్టికర్త బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటుంది. ఆమె అనుభవిస్తున్న బాధలకు బ్రహ్మదేవుడు ఎంతో నొచ్చుకొని, అమ్మా, సర్వశక్తివంతుడైన శ్రీమన్నారాయణుడొక్కడే నిన్ను ఆదుకోగలడు, నాతో పాటు రా, మనం ఆయన్ను ఆశ్రయిద్దాం అన్నాడు. పరమేశ్వరునితో సహా వారందరూ వైకుంఠానికి వెళ్ళారు. పాలకడలిపై శయనించి ఉన్న మహావిష్ణువును భక్తి ప్రపత్తులతో ప్రార్థించారు. బ్రహ్మ ధ్యానమగ్నుడయ్యాడు. అప్పుడు ఆయనకు ఒక కంఠస్వరం వినబడింది. అది మహావిష్ణువు కంఠస్వరమే. ఆ దివ్యవాణిని విన్న బ్రహ్మ తన నిష్ఠ నుంచి బయటపడి దేవతలతో ఇలా అన్నాడు: నేను నిశ్చల ధ్యానమగ్నుడైనై ఉన్నప్పుడు విన్న శ్రీమన్నారాయణుని పలుకులు చెప్తున్నాను. భూదేవి పడుతున్న యాతనలు ఆయనకు బాగా తెలుసు. భూలోకంలో దేవకీ వసుదేవులకు కుమారుడిగా ఆయన అవతరించబోతున్నాడు. వెంటనే మీరంతా యదుకులంలో జన్మించి ఆయనకు సహకరించాలి. ఆయన అవతార సమాప్తి వరకు మీరు భూలోకంలో ఉండాలి అని చెప్పారు.